అన్నదాతలకు ముఖ్యమైన గమనిక. మరీ ముఖ్యంగా పీఎం కిసాన్ డబ్బులు పొందే రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమరపాటుగా ఉంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావచ్చు. బీహార్‌లోని భాగల్పూర్‌లో వెలుగు చూసిన భారీ సైబర్ మోసం నుంచి తెలుగు రాష్ట్రాల రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. బ్యాంకు అధికారులమని నమ్మించి రైతుల నుంచి ఓటీపీలు సేకరించి ఖాతాలు ఖాళీ చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. దాదాపు 8,000 మందికి పైగా రైతులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం భాగల్పూర్ సైబర్ సెల్ పోలీసులు నిందితులైన రాజ్ కుమార్ దాస్, దీపక్ సరంను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి ల్యాప్టాప్, 6 ఏటీఎం కార్డులు, 4 బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా పక్కా ప్లాన్ ప్రకారం రైతుల వ్యక్తిగత వివరాలను సేకరించేది. కేవలం ఈ ఇద్దరే కాకుండా వెనక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అమాయకపు రైతులే లక్ష్యంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ కేటుగాళ్ల మోసం చేసే పద్ధతి చాలా వినూత్నంగా ఉంటుంది. రైతులకు ఫోన్ చేసి పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ అప్డేట్ చేయాలని నమ్మిస్తారు. ఖాతా వివరాలు సేకరించిన తర్వాత ఫోన్కు వచ్చే ఓటీపీ అడుగుతారు. ఒకసారి ఓటీపీ చెప్పగానే క్షణాల్లో రైతుల ఖాతాలో ఉన్న డబ్బును వేరే ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. కహల్గావ్ ప్రాంతానికి చెందిన ఒక రైతు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది. బీహార్లో జరిగిన ఈ ఘటన ఏపీ, తెలంగాణ రైతులకు ఒక హెచ్చరిక లాంటిది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పీఎం కిసాన్ లబ్ధిదారులు లక్షల్లో ఉన్నారు. కేటుగాళ్లు ఇప్పుడు ఇక్కడ రైతుల ఫోన్ నంబర్లను సేకరించి ఫోన్లు చేసే అవకాశం ఉంది. అందుకే రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడూ ఫోన్ ద్వారా ఓటీపీలు లేదా బ్యాంకు రహస్య వివరాలు అడగదని గుర్తుంచుకోవాలి. ఏవైనా మార్పులు ఉంటే నేరుగా బ్యాంకుకు లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్లడం ఉత్తమం. సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడానికి రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కడప జిల్లా మైలవరం మండల వ్యవసాయ అధికారి టి గురుభాస్కర్ తెలిపారు. ఆయన ప్రకారం తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మకూడదు. ఎవరైనా బ్యాంక్ సిబ్బంది అని చెప్పినా వారికి ఓటీపీ చెప్పకండి. అలాగే వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయొద్దు. అపరిచిత వ్యక్తులు పంపే యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. ఈ చిన్న జాగ్రత్తలే మీ కష్టార్జితాన్ని కాపాడతాయి. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయి. పీఎం కిసాన్ లాంటి సంక్షేమ పథకాలే నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే చిన్నపాటి సాయం కూడా కేటుగాళ్ల పరం కాకుండా చూసుకోవాలి. తోటి రైతులకు కూడా ఈ విషయాలను వివరించి వారిని చైతన్యపరచాలి. అప్రమత్తతే సైబర్ నేరాలకు సరైన విరుగుడు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.